నమస్తే. ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు విశ్వక్సేన్ గారి గురించి మనందరికీ సుపరిచితులే. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో చేసున్నాం. అయితే వేదిక్ గ్రిడ్ గురించి గతంలో ఒక వీడియో చేసున్నాను. తప్పకుండా దాన్ని ముందు వాచ్ చేయండి. దానికి కంటిన్యూషనే ఈ వీడియో. అయితే మనం ఒక 45 సంవత్సరాల వరకు ఇప్పుడు ఉన్న కాలం, ఇప్పుడు ప్రెజెంట్ నుంచి 45 కావచ్చు, లేదా చిన్న పిల్లలు అనుకోండి, ఇంట్లో పిల్లలు ఉంటారు, వీళ్ళు 45 సంవత్సరాల వరకు ఎలా ఉంటారు అనేది వేదిక్ గ్రిడ్ ద్వారా క్లియర్గా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. చాలా విచిత్రమైన విషయం, అలాగే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఫ్యూచర్ ఎలా ఉంటుంది ముందే తెలుస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మనం ఎక్కడో చేతులు చూసో లేకపోతే చాలా విషయాలు ఉన్నాయి, మీకు ఫ్యూచర్ ఈ విధంగా ఉంటుందని చెప్తారు. బట్ న్యూమరాలజీ ప్రకారంగా చెప్పొచ్చు అని క్లారిటీగా చెప్తున్నారు విశ్వక్సేన్ గారు. దానికి సంబంధించిన వీడియో ఇది, స్కిప్ చేయకండి ఎక్కడ కూడా. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో ఈ 45 ఇయర్స్ వరకు మనం ఈ వేదిక్ దీని గురించి న్యూమరాలజీకి సంబంధించి తెలుసుకోవచ్చు అని గతంలో మీరు చెప్పున్నారు కదా. ఏదన్నా ఒక ఇయర్ని తీసుకొని, ఒక డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని, మీరు ఒక 45 ఇయర్స్ వరకు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ స్ట్రగుల్ ఉంటుంది, ఏ విషయంలో వీళ్ళు సక్సెస్ సాధిస్తారు, అండ్ ఏ విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి, ఇలాంటివన్నీ కూడా చెప్పండి. మనకు జ్యోతిష్యంలో వెస్టర్న్ జ్యోతిష్యం కానివ్వండి, ఇండియన్ జ్యోతిష్యంలో దశ అంతర్దశలు ఉంటాయి. అంటే ఉదాహరణకు ఇప్పుడు కుజ దశ నడుస్తుంది అనుకోండి, కుజ దశ ఒక 9 ఇయర్స్ వరకు ఉంటుంది, తర్వాత అంతర్దశలు మారుతూ ఉంటాయి. సేమ్ అదే విధంగా మనకు ఋషులు వేదిక్ గ్రిడ్ లో దశ అంతర్దశలు కూడా అందించారు. అయితే నంబర్ ఆధారంగా ఎలా చూడాలి, జ్యోతిషంలో అయితే టైము, నక్షత్రాలు వాటి ఆధారంగా చూస్తారు. మనకు న్యూమరాలజీలో అలా ఏం ఉండదండి, కేవలం డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది. మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ ని అనాలిసిస్ చేసి 45 ఇయర్స్ వరకు ఎలా చూడొచ్చు. సేమ్ నేను ఏదైతే ఒక విధానం చెప్తున్నానో మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని మీరు అలాగే చూడొచ్చు. అయితే మనము దశలు చూసేటప్పుడు ఎలా చూడాలి అంటే, డేట్, మంత్, ఇయర్ ముందు వేసుకోండి. దాంట్లో సంవత్సరాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ముందుగా మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ చూద్దాం. ఇది ఒక అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అండి. అంటే 1/3/2009 అనేది ఒక డేట్ ఆఫ్ బర్త్. మార్చి 1 లో పుట్టిన వ్యక్తికి 2009 సంవత్సరం నుంచి 45 సంవత్సరాలు ఎలా ఉండబోతున్నాయి మనం చూద్దాం. అయితే మనం మెయిన్ గా దశ చూసేటప్పటికి ఓన్లీ ఇయర్ మాత్రమే తీసుకోవాలి. 2009 తీసుకొని ఓన్లీ పుట్టిన సంవత్సరం తీసుకున్నాము. మీరు కూడా చూసేటప్పుడు ఫస్ట్ మీరు ఏ సంవత్సరంలో పుట్టారో చూసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, వీళ్ళు పుట్టినప్పుడు ఏ డేట్ లో పుట్టారో తీసుకోవాలి. పుట్టినప్పుడు ఏ డేట్ లో పుట్టారు, 1వ నంబర్ లో పుట్టారు కాబట్టి 1వ నంబర్ లో పుట్టారు కాబట్టి 2010 వస్తుందండి. 2010 వరకు వీళ్ళకి ఏ దశ ఉంది, సూర్యుడు, సన్ చాలా బాగుంటుంది. ప్లస్ సన్ అంటే ఏంటి, మనకు లీడర్ సన్ కాబట్టి చాలా లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది వీళ్ళకి. కాబట్టి 1లో సెకండ్ మనకి 2009కి 1 నంబర్ వచ్చింది. నెక్స్ట్ మనకు సీక్వెన్స్ ఏమొస్తుంది, 1 తర్వాత 2. చాలా మందికి డౌట్ రావచ్చు, ఇప్పుడు ఈ అబ్బాయి మార్చి 1న పుట్టాడు కాబట్టి నేను 1 వేసుకున్నాను. మార్చి 8లో పుడితే మీరు 8 వేసుకోవాలి. 8 వేసుకుంటే ఇక్కడ 8 + 9 2017 అవుతుంది. మళ్ళీ 8 తర్వాత 9. వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ లో అయితే, ఏ డేట్ లో అయితే పుట్టారో దాని తర్వాత ఇయర్ కూడా వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ అబ్బాయికి 2009లో 1 నంబర్ లో పుట్టాడు కాబట్టి 1 వేసుకున్నాము. దీని తర్వాత సీరియల్ నంబర్ 2 వస్తుంది కాబట్టి 2. అప్పుడు మనకేంటి 2012 అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. అంటే తను పుట్టినప్పుడు 2010 నుంచి 12 వరకు చంద్రదశ నడుస్తుంది. అంటే అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంది ఆ 3 ఇయర్స్ వరకు. తర్వాత వచ్చే దశ ఏంటి, 3వ నంబర్ వస్తుంది. అంటే 2015 వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ అయింది ఇక్కడే వీళ్ళకి. అంటే 2012 నుంచి 15 మధ్యలో 3వ నంబర్ వచ్చింది. 3వ నంబర్ అంటే గురువు. అంటే కరెక్ట్ గా తనకు పవర్ చాలా బాగున్నప్పుడు, గురువు ఉన్నప్పుడు స్కూల్లో అడుగు పెట్టాడు. చాలా బాగా కలిసి వచ్చింది. అంటే 2012-15 చూసుకొని మళ్ళీ తను 10th క్లాస్లో ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ గురువు వచ్చాడు కాబట్టి రాబోయే ఇయర్ మనకి ఏమొస్తుంది, 2015 నుంచి
నెక్స్ట్ 4 రాబోతుంది. 2019 వరకు కొంత డిస్టర్బెన్స్ గా ఉండే అవకాశం ఉంది. 4 అనేది కొంత డిస్టర్బెన్సెస్ గా ఉంటుంది. మీరు చాలా మందిని చూడండి లైఫ్ లో కూడా పర్సనల్ ఇయర్ లో కానీ దశ అంతర్దశల్లో 4 అంటే ఏంటి, మనకు రాహు వచ్చినప్పుడు చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. గొడవలు జరగడం, కోర్టు కేసులు అవ్వడం, జైలు పాలవ్వడం, అప్పులు కావడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ అబ్బాయి జీవితంలో కూడా 15 నుంచి 19 మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం ఉంది. తర్వాత వచ్చే నంబర్ ఏంటి, 5 నంబర్. అంటే మీరు చూడండి 2019 నుంచి 24 వెరీ 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 సక్సెస్ఫుల్. ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ 10th క్లాస్ అయిపోయి ఉంటుంది 2024లో. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం 46 నంబర్ చెప్పేటప్పుడు 1వ నంబర్కి 5 నంబర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. కాబట్టి ఈ అబ్బాయికి 1వ నంబర్లో పుట్టిన వాళ్ళకి 2019 నుంచి 24 వరకు 5వ నంబర్ వచ్చింది. 5వ నంబర్ అంటే ఏంటి, బుధుడు దేనికి సంబంధించింది, బుద్ధికి సంబంధించింది. కాబట్టి ఎడ్యుకేషన్ లో చాలా టాప్ పొజిషన్ లో ఉంటారు. కాబట్టి 2019 నుంచి 24 ఈ 6 ఇయర్స్ చాలా చాలా టాప్ లో ఉంటారు. అందుకోసమే 2024లో 5వ నంబర్ రావడం వల్ల బుధుడి పవర్ చాలా పవర్ఫుల్ గా ఉండడం ద్వారా 10/10 రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే 4 గనక ఇక్కడ వచ్చి ఉంటే కొంత స్ట్రగుల్ ఉండేది. కాబట్టి 5వ నంబర్ రావడం వల్ల చాలా చాలా ఎక్సలెంట్. నెక్స్ట్ మనకేం రాబోతుంది, 6 రాబోతుందండి. కాబట్టి 6 అంటే ఏంటి, 2030 వరకు కూడా 2030 వరకు ఈయన 6 నంబర్ రావడం జరుగుతుంది. 6 అంటే ఫ్యామిలీతో చాలా లగ్జరీస్ గా గడిపే అవకాశం ఉంది. చాలా చాలా ఎక్సలెంట్. నెక్స్ట్ మనకు రాబోయే నంబర్ ఏంటి, 7. అంటే 2030 నుంచి 2037 వరకు 7 నంబర్ రావడం జరుగుతుంది. 2037 అంటే 2030 నుంచి 37 వరకు 7వ నంబర్ రావడం జరుగుతుంది. కాబట్టి 7వ నంబర్ ఎప్పుడైతే మీకు వస్తుందో కేతు గుర్తు పెట్టుకోండి, పొజిషన్స్ చేంజ్ అవుతారు. విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారడం, లగ్జరీస్ ట్రావెల్స్ చేయడం, టూర్ అండ్ ట్రావెల్, ఇవన్నీ అంటే వీళ్ళ లైఫ్ లో మార్పులు జరిగేవి 30 నుంచి 37 మధ్యలో జరుగుతాయి. అంటే వివాహం కావడం కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం, ఉద్యోగం రీత్యా మారడం, మెయిన్ గా తన ప్లేస్ చేంజ్ అనేది జరుగుతుంది. ఇక్కడ జరగదు ప్లేస్ చేంజ్. అంటే 24 నుంచి 30 వరకు ప్లేస్ చేంజ్ అనేది జరగదు, కానీ ఇక్కడ ప్లేస్ చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫారెన్ ట్రావెల్. నెక్స్ట్ మనకు వచ్చే నంబర్ ఏంటి, 8 నంబర్ రావడం జరుగుతుంది. అంటే 2045 వరకు 2045 వరకు 8 రావడం జరుగుతుంది. ఎప్పుడైతే 8 అనేది ఎక్కడైనా సరే దశల్లో కానీ అంతర్దశల్లో 8 వస్తుందో చాలా మనీ సక్సెస్ అవుతారు. అంటే వీళ్ళ లైఫ్ లో మనీ ఎర్నింగ్ అనేది 37 నుంచి 45 వరకు చాలా పీక్ లో ఉంటారండి. చాలా చాలా ఎక్సలెంట్. నెక్స్ట్ వచ్చే నంబర్ ఏంటి, మనకు 9 నంబర్. అంటే 2054 2054 వరకు ఇక్కడ కొంత స్ట్రగుల్ పడే అవకాశం ఉంది. అంటే 45 నుంచి 54 వరకు 9 వస్తుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దశల్లో కానీ అంతర్దశల్లో కానీ 9 వచ్చిందో హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లస్ వీళ్ళు డ్రైవింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ప్రాపర్టీస్ అమ్మడం కానీ కొనడం కానీ జరగకూడదు. ఎందుకంటే ఈ 9 సంవత్సరాల్లో వీళ్ళకి ఏంటి అంటే ఎండింగ్ పీరియడ్ లైఫ్ లో మళ్ళీ 1 స్టార్ట్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడు చూసుకున్నాం 2009 నుంచి 54 అంటే 45 ఇయర్స్ ఇలా ప్రతి వ్యక్తి వాళ్ళ జీవితాన్ని చూసుకోవచ్చు. ఎప్పుడైతే 3వ నంబర్ వచ్చిందో 2012 నుంచి 15 పర్సనల్ గా 3వ దశ, అంటే దశ గురువు వచ్చాడో ఎడ్యుకేషన్ కరెక్ట్ గా మంచి పొజిషన్ లో వెళ్ళాడు. ఎప్పుడైతే 5 నంబర్ వచ్చిందో 10th లో 10/10 రావడం జరిగింది. అంటే మనం తెలుసుకోవచ్చు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు, ఎక్కడ పాజిటివ్ గా వస్తుంది అనేది దశ అంతర్దశల ద్వారా ఇలా తెలుసుకోవచ్చు అండి. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే మీరు ఏ డేట్ లో పుట్టారో ఆ డేట్ ని ఆధారంగా, ఇప్పుడు ఈ అబ్బాయి 1 లో పుట్టాడు కాబట్టి మనం 1 తీసుకున్నాము. మీరు 9లో పుడితే 9దో తీసుకోవాలి, 7లో పుడితే 7 తీసుకోండి. అక్కడ నుంచి దాని సీరియస్ నంబర్లు, దాని తర్వాత వచ్చే నంబర్ని కనుక మీరు చూసుకోగలిగితే 45 ఇయర్స్ మీరు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారు, మీకు ఎక్కడ ప్లస్ ఉంది, దాన్ని ఈజీగా తెలుసుకోవచ్చండి. కాబట్టి ఋషులు మనకు అందించిన మహోన్నత విధానం ఇది. చాలా మందికి ఉంటుంది కదా మన లైఫ్ లో మనకి ఎప్పుడెప్పుడు ప్లస్ జరగబోతుంది, ఎప్పుడెప్పుడు మైనస్ జరగబోతుంది అనేది వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి.
సో చాలా అంటే చాలా క్లియర్గా చెప్పారు. మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా ఇలాంటి విషయాలు మీరు ప్రత్యేకంగా కలిసి తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వేదిక్ న్యూమరాలజీ అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీకు ఎంతవరకు మీరు మ్యాచ్ అయ్యారు మీరు కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఎంతవరకు మ్యాచ్ అయ్యారు అనేది డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన డేట్ నుంచి ఎట్ ప్రెజెంట్ వరకు ఉన్న స్టేజ్ అయితే మనకి తెలుస్తుంది కదా, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది. సో దాని వలన మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. చాలా మంచి వీడియో, అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నిరంతరం ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.